సో గుడ్ మార్నింగ్ లీడర్స్, వెల్కమ్ అండి, వెల్కమ్ టు జూమ్. సో వెల్కమ్ మేడం భాగ్యలక్ష్మి గారు. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారిని వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. మేడం ఆల్ ది బెస్ట్ గుడ్ మేడం. మార్నింగ్ వెల్కమ్ టు జూమ్ మేడం. మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం భాగ్య మేడం గారు. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ రూపంలో మేడం గారికి వెల్కమ్ చెప్పండి. సో గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ వన్స్ అగైన్ మేడం. సార్. థ్యాంక్ యూ సార్. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ మేడం. లీడర్స్ ఒక రిక్వెస్ట్ అండి, అందరికీ కూడా జూమ్ అయిపోయిన వెంటనే అర్జెంటుగా పని ఉన్నట్టు వెళ్ళిపోకండి. జూమ్ అయిపోయాక చిన్న ఫీడ్బ్యాక్ అది ఉంటుంది. ఎవరైతే ఎంతమంది వచ్చారో అంతమంది కూడా జూమ్ సెషన్ క్లోజ్ అయ్యేంత వరకు ఉండండి. ఎందుకంటే మనం ఇచ్చే టైం వెస్టేజ్కి మన కోసమే కాబట్టి అయిపోయిన వెంటనే లెఫ్ట్ అయిపోవద్దు. కంప్లీట్ అయిపోయారు కనండి, అద్భుతమైన సెషన్ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి గారు వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. వెల్కమ్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. మై సెల్ఫ్ భాగ్యలక్ష్మి అండి. మాది బలభద్రపురం నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేను వెస్టేజ్లో స్టార్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను లీడర్స్. నాకు ఈ రోజు ఈ జూమ్లో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా అప్లైన్ అయినటువంటి రవణమ్మ మేడం గారికి, అలాగే రవికృష్ణ సార్కి, భూపతి సార్కి, టీంలో అటెండ్ అయిన ప్రతి లీడర్కి కూడా గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ కూడా. ఓకే లీడర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రొడక్ట్ ఏంటి అంటే, మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా వరకు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనకి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, అలాగే బీపీ, షుగరు, థైరాయిడ్, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం వింటున్నామండి బయటికి వెళ్ళినప్పుడు. సో అందులో మనకి ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రొడక్ట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి నాకు తెలిసిన కొన్ని ప్రొడక్ట్ గురించి కొంత నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను లీడర్స్. అలోవెరా అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం లీడర్స్. మన వెస్టేజ్లో ఉండే అలోవెరా మనకి గ్యాస్ట్రిక్కి మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అన్నది మనం తెలుసుకుందాం లీడర్స్. ఇది అలోవెరా అనేది మన యొక్క కంపెనీ సొంతంగా పండించి, అంటే అలోవెరాలో 60 రకాల కలబందలు అనేది ఉండడం జరుగుతుందండి. కానీ ఇందులో మనకి ఏంటంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే మనకి శరీరానికి, మానవ శరీరానికి ఏ అలోవెరా కలబంద అనేది మనకి బాగా ఉపయోగపడుతుందో దాన్ని అనేది పండించి ప్రత్యేకంగా మనకి క్యాప్సూల్ రూపంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి చాలా రకాలుగా మనకి శరీరానికి ఒక గ్యాస్ట్రిక్కే కాకుండా చాలా రకాల ఉపయోగాలు అన్నది మనకి అలోవెరాలో ఉండడం జరుగుతుంది లీడర్స్. అలాగే ఈ అలోవెరా అనేది దాదాపుగా 200 సంవత్సరాల నుంచి కూడా మనకి ఉపయోగించడం జరుగుతుందండి. ఈ అలోవెరాలో మనకి మానవ శరీరానికి కావాల్సిన ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పాటు మన శరీరంలోని కణాలను వృద్ధి చేయడానికి కూడా తోడ్పడుతుందండి. అలాగే డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం రాకుండా గ్యాస్ట్రిక్కి రాకుండా, అలాగే హెయిర్ ఫాల్ కాకుండా కాపాడుతుందండి. అలాగే చుండ్రు పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే హెయిర్ని చాలా హెల్దీగా ఉంచుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ వల్ల కలిగే కడుపులో మంట తగ్గిస్తుందండి. అలాగే గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే కడుపులో మంటను నివారిస్తుంది. అలాగే స్కిన్ గ్లోయింగ్గా ఉండేలాగా చేస్తుందండి. అలాగే మొహం మీద ఉండే మొటిమలు, మచ్చలకి కూడా మనకి వెజిటేబుల్లో దొరికే అలోవెరా వాడడం వల్ల పింపుల్స్ కూడా తగ్గడం జరుగుతుందండి. అలాగే మనకి డ్రై స్కిన్కి, అలాగే నార్మల్ స్కిన్కి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా మనకి లివర్ హెల్త్కి కూడా ఈ అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. బాడీలో ఉన్న ఓవర్ హీట్ని తగ్గిస్తుందండి. అలాగే బాగా ఓవర్ హీట్ని చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే యూరిన్లో మంటను కూడా తగ్గిస్తుందండి. అలాగే మనకి కళ్ళల్లో వేడిని తగ్గిస్తుందండి. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే మనకి నోటికి సంబంధించిన వ్యాధులకి కూడా చాలా ఔషధ గుణంలాగా మనకి చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ సంబంధితమైన వ్యాధుల్ని కూడా నివారించడానికి, మనకి రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడానికి, షుగర్ లెవెల్ని తగ్గించడానికి
ఎండకు కందిపోయిన చర్మాన్ని కూడా ఇది నార్మల్గా తీసుకురావడానికి ఈ అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ అలోవెరా వాడడం వల్ల మనకి కడుపులో ఉన్న గ్యాస్ట్రిక్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి, ఇప్పుడు మనం బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతాం కదండి. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే పవర్ ఉన్నంతసేపే మనకి తగ్గుతుంది తప్ప తర్వాత పవర్ తగ్గిపోయిందంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ అనేది మళ్ళీ నార్మల్గా రావడం జరుగుతుందండి. మన వెస్టేజ్లో ఉన్నటువంటి అలోవెరా వాడడం వల్ల ఏంటంటే మన కడుపులో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేస్తానన్నమాట అండి. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ని క్లియర్ చేసి గ్యాస్ట్రిక్ పెరగకుండా కాపాడుతుందండి. దాంతో పాటు మనకి ఏంటంటే కడుపులో ఉన్న మంటని, చాలా మందికి గ్యాస్ట్రిక్ వల్ల విపరీతమైన మంట వచ్చేస్తుంటుందండి. ఇలాగా కడుపులోంచి ఈ గుండెలోంచి మంట వస్తుంది అంటారండి. దానికి కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ వల్ల ఈ అలోవెరా వాడడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మనకి ఆ, శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. కొంతమందికి యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంటగా ఉంటుందని చాలా మంది ఇబ్బంది పడతారండి. ఈ అలోవెరా వాడడం వల్ల యూరిన్లో ఉన్న మంట కూడా తగ్గిస్తుంది. అలాగే కళ్ళల్లో ఉన్న వేడిని, అలాగే మనం ఎండలో వెళ్ళినా ఏదైనా చాలా మందికి చాలా వేడి చేస్తూ ఉంటుంది తొందరగాను. అలాంటి లక్షణాలు కూడా మనకి ఈ అలోవెరా వాడడం వల్ల మనకి బాడీలో ఉన్న వేడిని కూడా మనకి తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. అలాగే మనకి బరువు తగ్గడానికండి, అధిక బరువును తగ్గించడానికి కూడా ఈ అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మనకి స్కిన్ కూడా గ్లోయింగ్ గా ఉండేలాగా మనకి ఉపయోగపడుతుందండి. అలాగే మనకి ఈ అలోవెరాలో 20 రకాల అమోనో ఆమ్లాలు మనకి ఉంటాయండి. అందులో మనకి 19 రకాలు ఈ అలోవెరాలోనే మనకి కావలసిన 19 రకాల అమోనో ఆమ్లాలు అనేది మనకి వేస్టేజ్ అలోవెరాలో ఉండడం జరుగుతుందండి. అలాగే మనకి ఇందులో 7 రకాల విటమిన్లు కూడా ఉండడం జరుగుతుందండి మనకి వేస్టేజ్ అలోవెరాలోని. ఇది ఏంటంటే మనకి కావలసిన బాడీలకు కావలసిన అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు కూడా మనకు అందడం వల్ల ఏంటంటే ఒక గ్యాస్ట్రిక్కే కాకుండా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్కి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. బయట కూడా అలోవెరా జ్యూసులు కూడా మనకి దొరకడం జరుగుతుంది. కానీ జ్యూసులు మనకి నిల్వ ఉండడానికి కొన్ని రకాల కెమికల్స్ యాడ్ చేస్తారు కాబట్టి మన దాంట్లో వెస్టేజ్లో ఉండే అలోవెరాలో ఎలాంటి కెమికల్ కూడా యూస్ చేయకుండా నార్మల్గా మనకి న్యాచురల్గా అన్నది మనకి తయారు చేయడం జరుగుతుందండి. అలోవెరా యొక్క చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల ప్రతిరోజు కూడా అందరూ కూడా తీసుకోవచ్చండి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళైతే తినడానికి ఒక అరగంట ముందు తీసుకోవాలండి అలోవెరా ఉదయం సాయంత్రం. గ్యాస్ట్రిక్ లేని వాళ్ళు నార్మల్గా వాడుకునే వాళ్ళు అయితే తిన్న తర్వాత ఉదయం సాయంత్రం రోజుకి 2 క్యాప్సిల్ అనేది తీసుకోవచ్చు లేడీస్. అలాగే వెస్టేజ్లో ఉండే ఆమ్లా అండి, అలోవెరాతో పాటు మనం ఆమ్లా కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి శరీరానికి చాలా రకాలుగా ఆమ్లా అనేది మనకి ఆమ్లా వాడటం వల్ల మన శరీరంలోని రోగ నిరోధక శక్తి అనేది పెరగడం జరుగుతుంది లేటెస్. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెంచడానికి ఈ ఆమ్లా అనేది మనకి బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని తెలుగులో ఉసిరికాయ అని పిలుస్తారు. దీన్ని ఆంగ్లంలో ఇండియన్ గ్రోస్బెర్రీ అని కూడా అంటారండి. దీన్ని దాదాపుగా 3000 సంవత్సరాల నుండి కూడా ఔషధాల తయారీలో మనకి చాలా బాగా ఉపయోగించడం జరుగుతుందండి. ఒక ఉసిరికాయ 2 నారింజ పండ్లతో సమానం అండి. అయితే నిజంగా చెప్పాలి అంటే దేవుడు మనకు ప్రకృతిలో ఇచ్చిన ప్రసాదించిన ఒక విలువైన బహుమతి అని కూడా మనం చెప్పొచ్చండి. ఉసిరి ఆరోగ్య సిరి సంపద అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే దీనిలో విటమిన్ సి అనేది చాలా అధికంగా ఉండడం జరుగుతుందండి. ఇది ఎంత అధికం అంటే నారింజ పండు కంటే కూడా 20 రెట్లు అధికంగా మనకి విటమిన్ సి అనేది మనకి అధికంగా ఉండడం జరుగుతుందండి దీనిలోని. అలాగే విటమిన్ సితో పాటు మనకి కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కెరోటిన్, అలాగే ప్రోటీను, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ బి, ఫోలేట్, అలాగే సోడియం, ఫైబర్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల మనకి ఏంటంటే ఆమ్లా అనేది ఆరోగ్య సంజీవని అని కూడా చెప్పొచ్చండి. దీనివల్ల అని దీన్ని 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 తయారీ విధానం ఏంటి అంటే దీన్ని ఉసిరి, నారింజ, జామ ఇంకా కొన్ని ఆకుకూరలతో కలిపి తయారు చేయడం జరుగుతుందండి.
దీనివల్ల ఏంటంటే శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పులకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే నోటిపూత, అలసరు చాలా మందికి నోటిపూత ఎక్కువగా వస్తదండి. అలాంటి వాళ్ళకి, నోటి అలసర ఉన్న వాళ్ళకి కూడా మన వెస్టేజ్‌లో ఆమ్లా వాడడం వల్ల చాలా బాగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే మనకి కంటికి సంబంధించిన వ్యాధులను కూడా నివారిస్తుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుచుతుందండి. అలాగే బ్లడ్‌లోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా మనకి విటమిన్ సి అనేది, ఆమ్ల అనేది ఉపయోగపడుతుందండి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందండి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ని ఇస్తదండి. అలాగే పొగ తాగే వాళ్ళకి కూడా దానివల్ల కలిగే నష్టాలను నివారించడంతో పాటు ఒత్తిడి, అలసటని కూడా తగ్గించి మనకి మంచి నిద్రనివ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే వృద్ధాప్యం తొందరగా రాకుండా మనకి శరీరానికి చాలా బాగా స్కిన్‌కి కూడా మనకి గ్లోయింగ్ వచ్చేలాగా మనకి ఉపయోగపడుతుందండి. అలాగే స్త్రీలకి క్రమంలో వచ్చే సమస్యలు కూడా బాగా ఉపయోగపడుతదండి. అలాగే దీనివల్ల మనకి డి విటమిన్ అధికంగా ఉండడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి చాలా బాగా పెరగడంతో మనకి కంటి చూపుకు మెరుగుపడుతుంది. అలాగే మనకి స్కిన్‌కి, మనకి అలాగే చర్మ సంబంధిత వ్యాధులకి, అలాగే హెయిర్‌కి ఉపయోగపడుతదండి. అలాగే గ్యాస్ట్రిక్, మనకి లోపల ఉన్న జీర్ణాశయాన్ని అది చాలా మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఈ ఆమ్ల అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా, కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా కూడా వాడవలసిన ప్రొడక్ట్ అండి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కరోనా రాకముందు ఇమ్యూనిటీ అంటే పెద్దగా ఎవరికీ తెలియదండి. కానీ కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి ఇమ్యూనిటీ ఏంటనేది మనకి బాగా తెలియడం అర్థమవుతుందండి. దానివల్ల ఏంటంటే మనకి ఇది ఇన్ని రకాల గుణాలు కలిగినటువంటి ఆమ్ల అనేది మనకి న్యాచురల్‌గా అనేది మనకు తయారు చేయడం జరుగుతుందండి మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి 2 తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. అలాగే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మనకి కావలసిన విటమిన్‌లు, ప్రోటీన్‌లు ఇవన్నీ కూడా మనకి చాలా బాగా మనకి శరీరానికి కావలసిన అన్ని రకాల సి విటమిన్ సంబంధించినవన్నీ కూడా మన శరీరానికి అందడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది మన బాడీలోని చాలా బాగా మనకి పెరగడం జరుగుతదండి. ఎలాంటి వైరస్, బ్యాక్టీరియాలని కూడా దాన్ని తట్టుకొని పోరాడే శక్తి అన్నది మన బాడీకి ఉండడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది. లేటెస్ట్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత కాకుండా రాకుండానే జాగ్రత్త పడడం అనేది ఈ రోజుల్లో చాలా ప్రతి కుటుంబానికి చాలా అవసరం అండి. అలాగే మనకి వెస్టేజ్‌లో ఉండేటువంటి కాంబయోటిక్ అండి. ఈ అలోవెరా, ఆమ్ల, కాంబయోటిక్ ఈ 3 ప్రొడక్ట్ కూడా మనకి గ్యాస్ట్రిక్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాడడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్త పడొచ్చండి. మన వెస్టేజ్‌లో దొరికే కాంబయోటిక్ అండి. అంటే ఇందులోని ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ అనే ఒక 2 విధాలైనటువంటి క్యాప్సూల్ అనేది మనకి తయారు చేయడం జరిగిందండి. అంటే ఇది క్యాప్సూల్ ఉంటదండి. ఒక క్యాప్సూల్‌లో ప్రీబయోటిక్, ఒక క్యాప్సూల్ ప్రోబయోటిక్ అనే ఒక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందండి. అలాగే మనకి ప్రేగులు కోళ్ళలో ఉన్న అంతా కూడా మనకి క్లీన్ చేయడానికి, శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతదండి. ప్రేగుల్లో ఉన్న అంతరం వృక్షజాలను వృద్ధి చేయడానికి, అలాగే మనకి నిత్యం ఆరోగ్యముగా ఉండేందుకు కూడా దోహదపడుతదండి ఇది ప్రీబయోటిక్ అనేది. అలాగే మనకి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం జీర్ణం చేయడానికి మనకి కొన్ని 500 రకాల బ్యాక్టీరియాలనేది మన కడుపులో ఉండడం జరుగుద్దండి. ఆ బ్యాక్టీరియాతో మనకి ఈ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ సంబంధించి ఆ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయానికి అందించి, ఆ జీర్ణం అయిన తర్వాత దాని యొక్క శక్తిని కూడా మనకి లోపల ఉన్న బాడీలో ఉన్న కణాలకి అందేలాగా మనకి ఉపయోగపడుతదండి దీనివల్ల. ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ అనేది చాలా మనకి ఉపయోగపడుతది లేటెస్ట్. ఆహ్, మా మా టీమ్‌లో వచ్చేసి ఒక సార్‌కండి విపరీతమైన గ్యాస్ట్రిక్ అన్నమాటండి. అతనికి నిజంగాలో అంటే బయటికి వెళ్ళి నార్మల్‌గా ఏ రోజు పని ఆ రోజు చేసుకొని కుటుంబం గడుపుకునే స్థాయిలో ఉన్నవాళ్ళు ఏంటంటే, అతనికి విపరీతమైన గ్యాస్ట్రిక్ వల్ల ఏంటంటే చాలా హాస్పిటల్ తిరిగారండి. తిరిగిన తర్వాత
వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ లేదండి. వాడి మందులు వాడి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయిన తర్వాత ఇంకా ఆయన కనీసం బయటికి వెళ్ళి ఆయన పని ఆయన చేసుకునే స్థితిలో కూడా ఆయన అసలు లేకపోయి ఉండేదండి. అయితే వాళ్ళ మిస్సెస్సే ఇంకా ఆయన బయటికి వెళ్ళకపోతున్నారు, ఆవిడే పని చేసుకుని వాళ్ళని కుటుంబాన్ని అలా పోషించుకునేవారండి. కానీ ఎప్పుడైతే వాళ్ళ మందులు వాడి గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయిందో మా బలభద్రపురం శ్రీలక్ష్మి గారు డౌల్లో ఒక మేడము ఇందులో ప్రొడక్ట్లు వాడారండి బ్యాక్ పెయిన్కి. ఆవిడకి చాలా మంచి రిజల్ట్ వచ్చి ఆవిడతో ఇందులో ఉన్నాయమ్మా నేను వాడుతాను చాలా బాగుంది, మీ హస్బెండ్కి కూడా వాడని చెప్తే ఆ మేడం తీసుకురావడం జరిగిందండి. అయితే ఇలా ఉందని చెప్పడంతో మన వెస్టేజ్లో ఉన్నటువంటి అలోవెరా, ఆమ్లా, కాంబెటిక్స్ అలాగే వంట నూనె మార్చడం జరిగిందండి. మన రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇవ్వడం జరిగిందండి. ఆయనకి వాడిన ఒక 1 or 2 మంత్స్‌లోనే ఆయనకి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఫస్ట్‌లో వాళ్ళు అలోవెరా, ఆమ్లా వంట ఆయిలే తీసుకున్నారండి అన్ని పెట్టుకోలేమని. ఆ 2 వాడిన తర్వాత ఆళ్ళకి మంచి రిజల్ట్ రావడం జరిగిందండి. తర్వాత ఏంటి అంటే ఈ నెక్స్ట్ మంత్ కాంబోటిక్స్ కూడా యాడ్ చేసామండి. కాంబోటిక్స్ యాడ్ చేసిన తర్వాత నిజంగా ఎంత రిజల్ట్ అంటే అండి, ఒక 2 మంత్స్‌లోనే ఆయనకి చాలా బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గిందండి. చక్కగా మళ్ళీ ఆయన పని ఎప్పుడూ చేసుకునే పనికి కూడా ఆయన వెళ్ళడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నిజంగా ఇన్ని మందులు వాడామండి, ఇన్ని హాస్పిటల్ తిరిగాము, ఇన్ని టెస్టులు చేశారు. కానీ ఎక్కడా కూడా మాకింత రిజల్ట్ రాలేదండి. ఇది వాడిన తర్వాత మాకు చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగిందండి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నిజంగా. చాలా హ్యాపీ అనిపించిందండి. మా టీమ్‌లో కూడా చాలా మందికి గ్యాస్ట్రిక్ అనేది చాలా మందికి ఇచ్చామండి ఈ ప్రొడక్ట్ అనేది. మంచి రిజల్ట్ రావడం జరిగిందండి. గ్యాస్ట్రిక్ ఇచ్చిన రిజల్ట్ వల్ల ఇప్పుడు లీడర్‌లుగా తయారయ్యి వాళ్ళు వర్క్ చేయడం కూడా జరుగుతుంది లీడర్స్. సార్ ఈరోజు ఫీల్డ్‌కెళ్ళి నేను 7కి వచ్చాను సార్. కొంచెం ఎక్కువనే కొంచెం ప్రిపేర్ అవుదామన్నా కూడా టైం సరిపోలేదు సార్. ఓకే మేడం, నో ప్రాబ్లం మేడం. ఇవి ఏ విధంగా వేసుకోవాలన్నది డోసేజ్ చెప్పండి మేడం. ఓకే సార్. అలోవెరా అనేది గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు తినడానికి ఒక అరగంట ముందు వేసుకోవాలి లీడర్స్, ఉదయం, సాయంత్రం కూడా. అలాగే ఆమ్లా అనేది తిన్న తర్వాత వేసుకోవచ్చండి. అలాగే కాంబెటిక్ అనేది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత రోజుకొక క్యాప్సూల్ వేసుకుంటే సరిపోద్ది లీడర్స్. కానీ ప్రాపర్‌గా వాటర్ కూడా ఎక్కువ తాగాలండి. ఎందుకంటే వాటర్ తాగకుండా మనం ఎన్ని వేసుకున్నా కూడా ఉపయోగం అయితే ఉండదు లీడర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క వెయిట్‌ని బట్టి 20 కేజీలకి 1 లీటర్ చొప్పున వాళ్ళ యొక్క వెయిట్‌ని బట్టి ఖచ్చితంగా మనం ఉదయాన్నే టీ, కాఫీలు కాకుండా ఉదయాన్నే గోరువెచ్చని వాటర్ తాగడం, అలాగే మనకి ఈ క్యాప్సూల్ ఏవైతే ఉన్నాయో మన అలోవెరా, ఆమ్లా ఇవి మనకు ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా వాడడం వల్ల, లేని వాళ్ళు వాడడం వల్ల ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాడితే సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మన యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చక్కగా క్లియర్ చేసుకోవడానికి మనకి నిజంగా ఈ కంపెనీ మనకి పరిచయం అయింది. ప్రొడక్ట్ వాడుకుంటున్నాము అంటేనే నిజంగా చాలా చాలా అదృష్టం అండి. నిజంగా మనకి పరిచయం అయింది వెస్టేజ్ అంటే మన తల్లిదండ్రులు చేసిన పూర్వజన్మలో సుకృతమండి నిజంగా. ఎందుకంటే మేము వాడుతున్నాం కాబట్టి ఆ వాల్యూ అనేది మా అందరికీ కూడా అర్థమైందండి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను నిజంగా. ఎవరో కూడా ఇది ఏమిటో చెప్తారులే అని అనుకోకుండా నిజంగా ప్రొడక్ట్ వాడి మనందరం కూడా హాస్పిటల్‌కి హాస్పిటల్ మెట్టెక్కక్కర లేకుండా మనం ఉండాలి అనుకుంటే, మన ఆరోగ్యం కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ రాకుండా జాగ్రత్త పడడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరమండి ప్రతి కుటుంబానికి కూడా. వచ్చిన తర్వాత మనం లక్షలు, వేలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఉపయోగం అయితే ఉండదు లీడర్స్. మన యొక్క సప్లిమెంట్స్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు మెయింటెనెన్స్ కోసం వాడుకోవచ్చండి. ఉన్నవాళ్ళు సైడ్ ఎఫెక్ట్లు లేకుండా తగ్గించుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి లీడర్స్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు కుకింగ్ ఆయిల్ కూడా మార్చాలండి. అలోవెరా, ఆమ్లా, కాంబోటిక్స్ దాంతో పాటు కుకింగ్ ఆయిల్ కూడా మార్చడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేకపోతే రాకుండా చేస్తుంది. ఉంటే కంట్రోల్ చేస్తది. దానివల్ల ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. బరువు పెరగనివ్వదండి. చాలా రకాల ఉపయోగాలు ఉంటాయండి. నెక్స్ట్ టైమ్ ఇచ్చినప్పుడు కొంచెం టైం తీసుకొని కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం, గోల్. ఓకే సార్. నా గోల్ వచ్చేసి 2026 జూన్ కల్లా నేను క్రౌన్ డైరెక్టర్‌గా 1,00,000+ ఇన్కమ్ తీసుకోవాలని గోల్‌తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. సో ఈరోజైతే మంచి సెషన్ ఇవ్వడం జరిగిందండి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఏ సప్లిమెంట్స్ ఇవ్వాలి, సో అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాలు, సో ఎలా వాడాలి అన్నది
సో కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ సెషన్ మీద ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. అయితే మీరు ఫీల్డ్లో ఇచ్చినప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయండి మాకు. సో ముందుగా మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భాగ్యలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ మేడం, అద్భుతంగా చెప్పారు సెషన్. ఇంతేనండి, అంటే యాక్చువల్గా చాలా మందికి లీడర్స్కి ఇంకా డౌట్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి ఏమి ఇవ్వాలి అనేటువంటి డౌట్ లేకుండా క్లియర్గా చెప్పారు. లీడర్స్ చూడండి మేడం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలోవెరా, ఆమ్లా, కాంబైటిక్స్, కుకింగ్ ఆయిల్. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎవరైనా చెప్పారు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ 4 రికమెండ్ చేయండి. ఎలా వాడాలో కూడా చెప్పారు. సో ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే మనం ఒక లీడర్గా ఉన్నప్పుడు ఏమి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయాలో తెలియాలి. అట్ ద సేమ్ టైం దానికి మన ప్రైస్ పీవీ కూడా మనకు తెలిసి ఉండాలండి. సో అలోవెరా, ఆమ్లా, కాంబైటిక్స్, అట్ ద సేమ్ టైం కుకింగ్ ఆయిల్. చాలా మంది ఏమనుకుంటారంటే మేడం చాలా గ్రేట్ వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పారు, వచ్చిన తర్వాత వాడడం కన్నా రాకుండా ముందుగా వాడడం మంచిది. సో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ లేనంత మాత్రం కాంబిటిక్స్ వాడకూడదని ఏమీ లేదండి. కాంబిటిక్స్ ఒక్కసారి యూజ్ చేసుకున్నామంటే గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. సో మన గట్ హెల్త్ చాలా బాగుంటుంది. సో ఎవరైనా మనం చెప్పినప్పుడు ఫ్యూచర్లో మనకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్, ఎందుకంటే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కనబడదు కానీ చాలా ఇబ్బంది పెడుతుందండి. చాలా మంది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోని ఎవరికొకరికో లేదంటే ఫ్యామిలీలో ఒక 4-5 ఖచ్చితంగా ఉంటుంది. మీరు కనుక ఫైండ్ అవుట్ చేయండి గ్యాస్ట్రిక్ కంప్లైంట్తో ఓంపెరజాలు, రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయండి. అవి పరగడుపున వేసుకునే ట్యాబ్లెట్లు అంటారు. క్లియర్గా ఇంకేం మాట్లాడరు, పరగడుపున వేసుకునే ట్యాబ్లెట్ అంటారు. అవి వాడేవాళ్ళు చాలా సంఖ్య చాలా ఎక్కువ. సో దానివల్ల ఏముండదు, టెంపరీ రిలీఫ్ తప్ప. బట్ మన దానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గట్ హెల్త్ అనేది బాగా సూపర్ అవుతుందండి. సో ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యే గట్ హెల్త్ చాలా బాగుంది, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది పూర్తిగా తగ్గిస్తుంది. సో అది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలగాలి. ఏ లీడర్ అయినా సరే ఈ ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, ఇట్లా ఒక కంప్లైంట్ మీద, ఏదైనా ఒక హెల్త్ కంప్లైంట్ మీద, హెల్త్ ఇష్యూ మీద మనం ఏం సప్లిమెంట్స్ ఇవ్వాలనేది ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దండి. ఇంకా అప్లైనర్ కూడా ఫోన్ చేయక్కర్లా. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనగానే అలోవెరా, ఆమ్లా, కాంబిటిక్స్, కుకింగ్ ఆయిల్, ఈ 4 గుర్తుకు రావాలి. సో ఇందటి మనం ఏమైనా యాడ్ చేయొచ్చు, కానీ ఇవి మాత్రం కంపల్సరీ ఇస్తే మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. భాగ్యలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు 7 మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు మేడం ఫీల్డ్లోనే ఉన్నారు. ఇందాక ఈవినింగ్ ఫోన్ చేసినప్పుడు కూడా ఫీల్డ్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా డే అంతా ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా జూమ్ మీరు ఈ రోజు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ మీద చెప్పాలి అంటే ఇంకా ఎస్ సార్ అన్నారు అంతే. సో ప్రిపేర్ అయినా అవ్వకపోయినా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న లీడరు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. 2026లో మీరు క్రౌన్ 1 lakh 100%, 200% కొడతారు. మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లీడర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, కోర్ టీమ్ అంటే దాని అర్థాన్ని 100% ఉపయోగించండి. కోర్ టీమ్ మీన్స్ ఏంటి? నేను నా టీంకి నేను నాలెడ్జ్ ఇప్పించాలి అన్న వాళ్ళకి నేను మెసేజ్ పెట్టి అందరిని యాడ్ చేయమని చెప్తున్నాను. మీరు ఇది నేర్పించకపోతే మళ్ళీ గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి ఏమి ఇవ్వాలని అడుగుతారు. లేదనుకోండి, వాళ్ళకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్లో ఎటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయో మన టీంకి ఎవరికి తెలియదు. సో జనరల్ అయిపోతుంది. అందువల్ల ప్రతి లీడరు ఒక 5గురో 10 మందో 15 మందో కోర్ టీమ్ రెడీ చేసుకుని ఆ 10 మందిని 15 మందిని ఫోన్ చేసి 8:15కి యాడ్ చేయించండి. సో దానివల్ల మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. రేపు మౌనిక మేడం వస్తున్నారండి, బ్యూటీషియన్. ఆవిడ మనకు కూడా బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్ మీద రేపు 8:30కి ఇస్తారు. కోర్ టీమ్ ముందుగానే చెప్తున్నాను, ఒక టైంని ఒక 10 minutes అడ్జస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ట్రైన్కి వెళ్ళామనుకోండి, ట్రైన్ మన కోసం ఆగదు. అలా అనుకుంటేనే మనం వెళ్ళగలమండి. 8:30కి అనుకోండి, 8:25 కల్లా ఉంటాం. 8:35కి వెళ్ళాం అనుకుంటే ట్రైన్ వెళ్ళిపోద్ది. సో అట్లాంటి డిసిప్లిన్ అనేది మనం మన జూమ్స్ కూడా మెయింటైన్ చేసాం అనుకోండి, మరికొద్ది నాలెడ్జ్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం, రామనమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. భాగ్యలక్ష్మి మేడం గారు,
మీరు ఈరోజు సెషన్ అనేది టైం ఉందా లేదా పక్కన పెడితే, మీరు సార్ అడిగిన వెంటనే ఓకే అనడం, సార్ చెప్పిన ప్రాబ్లమ్‌కి ప్రొడక్ట్ చెప్తాననడం కూడా మీరు నిజంగా చాలా గ్రేట్ లీడర్ అండి. అలాగే అలోవెరా ఆమ్లా, కాంబయోటిక్స్ నాకు 4 ఇయర్స్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది. దానికి నేను ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత అప్పట్లో కాంబయోటిక్స్ లేదు. అలోవెరా, నూనె, ఆమ్లా వాడడం జరిగింది. కుకింగ్ ఆయిల్ మార్చుకోవడం జరిగింది. 4 సంవత్సరాలు నేను ఫుడ్ ఏం తినేదాన్ని అంటే జస్ట్ వాటరు, వాటర్‌తో అన్నం తినడం, లేదా మజ్జిగతో తినడం, లేదా గెంజితో తినడం. ఇదేనండి నా ఫుడ్డు. ఇంక ఏ కూర, చారు ఏది లోపలికి వెళ్ళినా ఇంక నాకసలు టాబ్లెట్లు వేసుకున్నా సరే పనిచేసేది కాదు. అలా 4 ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాను. ఎప్పుడైతే మన ప్రొడక్ట్ యూజ్ చేశానో, నాకు ఈరోజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేయను. మన అలోవెరా కాంబయోటిక్స్ కూడా అప్పట్లో వాడాను. మరలా యూజ్ చేయలేదు. ఏం తిన్నా నా బాడీకి ఏమీ అవ్వలేదు అంటే, నిజంగా ఇంత గొప్ప ప్రొడక్ట్‌ని ప్రసాదించిన గౌతమ్ బాలి గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. నాకిష్టమైన ప్రొడక్ట్. నేను అన్ని రుచులు తినేలాగా చేసినటువంటి ప్రొడక్ట్ అండి ఇది. అంటే నిజంగా చాలా గ్రేట్. నా జీవితం అయిపోయింది అనుకున్నాను తినడంలో. కానీ మరలా నువ్వేదైనా తినొచ్చు అలాగని చెప్పేసి మన ప్రొడక్ట్ నిరూపించేయండి. అంత గొప్ప ప్రొడక్ట్ చెప్పారు. అయితే ఆస్మా ప్రాబ్లమ్ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి అలోవెరాని ఆఫ్ చేసి ఆ ప్లేస్‌లో నూనె పెట్టుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది లీడర్స్. ఎందుకంటే ఆస్మా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కఫం ఎక్కువగా ఉంటది. అలోవెరా కూడా కలబంద కాబట్టి అది ఆ ప్లేస్‌లో నూనె పెట్టుకుంటే చాలా రిజల్ట్ వస్తదండి. ఓకే అండి. చాలా అద్భుతంగా చెప్పావు. వాడే విధానం బాగా చెప్పారు. అలాగే వాడక ముందు అంటే ప్రాబ్లమ్ లేని వాళ్ళు కూడా వాడితే ప్రాబ్లమ్ రాకుండా కాపాడుకోవచ్చు అనే ప్రతి పాయింట్ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. మీరు మాకు దొరకడం నిజంగా నా అదృష్టం. గ్రేట్ లీడర్ మీరు. మీ డ్రీమ్స్ అన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా జూన్ 2026కి మీరు క్రౌన్ అయ్యి ₹1,00,000 ఇన్‌కమ్ తీసుకున్నందుకు విశ్వానికి అంత కోటి కృతజ్ఞతలు. అలాగే మన రవికృష్ణ సార్ డ్రీమ్స్, అలాగే భూపతి సార్ డ్రీమ్స్, ఈ జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి డ్రీమ్స్, నా డ్రీమ్స్ అందరి డ్రీమ్స్ నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మేడం. నేను దొరకడం కాదు మేడం. మీరందరూ నాకు దొరకడం నా అదృష్టం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దేవిశ్రీ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. దేవిశ్రీ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం శ్రీదేవి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మా అప్లైన్ అవ్వడం నిజంగా మీరు మా పెద్ద మేడం రమణమ్మ మేడం గారు మాకు చాలా అదృష్టం మేడం. మీ టీంలో ఉండడం అందరం కూడా. నేను వచ్చింది కూడా పెద్ద మేడం గారు అన్నట్టు గ్యాస్ట్రిక్కే వచ్చానండి. దగ్గర 6 సంవత్సరాల నుంచి ఆ టైలరింగ్ వల్ల గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయిన ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఒళ్ళొస్తుంది తప్ప బయట ప్రోడక్ట్ వాడడం వల్ల గ్యాస్ట్రిక్ తగ్గేది కాదు. ఇందులో నిజంగా అప్పట్లో కాంబెడిక్స్ ఉన్నా నాకు అంత తెలియదు. అలోవెరా ఆమ్లా వాడాను. మళ్ళీ నూనె వాడి మన వంట నూనె మార్చుకున్నాను మేడం. దగ్గర 4 నెలలు వాడాను. ఇప్పుడు దగ్గర సంవత్సరంన్నర అవుతుంది కానీ 2 సంవత్సరాలు అవుతుంది మొన్న నవంబర్‌తో. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నాకు ఆ గ్యాస్ట్రిక్ అన్న ప్రాబ్లమ్ అన్నది ఇంకేది లేదు. చక్కగా ఒళ్ళు కూడా తగ్గింది. మా బాబుకి కూడా ఆస్మా ప్రాబ్లంకి వాడిచ్చిన చాలా మందికి ఎవరన్నా గ్యాస్ట్రిక్ అంటే చాలు ముందుగా ఎక్కడికెళ్ళినా ఫీల్డ్‌కి ఆ గ్యాస్ట్రిక్ కోసమే ముందుగా చెప్తాను. ఎందుకంటే ఆ గ్యాస్ట్రిక్ అన్నది నా ఆరోగ్యాన్నే కాదు, మనకి వెస్టేజ్‌ని కూడా ఈ బిజినెస్‌ని పరిచయం చేసింది. అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చిందండి. నేను దగ్గర గ్యాస్ట్రిక్‌కి 150 మంది వరకు ఇచ్చానండి. అందరికీ కూడా గ్యాస్ట్రిక్ బాగా తగ్గింది. అది వాడుకోవడం వల్ల ఆరోగ్యమే కాదండి, చాలా మందికి కూడా కిడ్నీల ప్రాబ్లమ్ అది ఇప్పుడు గ్యాస్ట్రిక్ చూడండి పడగడుపునే ఏసేసుకుంటారు. మళ్ళీ సాయంత్రం ఏసేసుకుంటారు. దానివల్ల బయట టాబ్లెట్ల వల్ల కెమికల్ అయిపోయి కిడ్నీలు అవి డ్యామేజ్ అయిపోతున్నాయని తెలుస్తుంది. అలా కాకుండా మన దాంట్లో వాడుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉందని కోరుకుంటున్నాను మేడం. మీరు జూన్ కల్లా క్రౌన్ డైరెక్టర్ అయ్యి నెలకి ₹1,00,000 తీసుకోవాలని
ఆ విశ్వాన్న కృతజ్ఞతలు మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. పెద్దిరెడ్డి వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. దేవి మేడం వచ్చినట్టున్నారు చూడండి సార్. ఎస్ సార్. అందరూ షార్ట్ అండ్ స్వీట్ ఇవ్వండి. దేవి మేడం గారు కూడా ఇందాక. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీస్ అండి అందరికి. గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్ భాగ్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీరు అలోవెరా కోసం అలానే కాంబోటిక్స్ కోసం చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అంటే మార్నింగ్ అంతా ఫీల్డ్ వర్క్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు జూమ్ ఇస్తున్నారు మేడం. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇలానే అంటే యాక్చువల్ గా నేనే మీ ఫోటో చూసి షాక్ అయ్యానండి. ఏంటి ఎప్పుడు పెట్టేశారు మీటింగ్ అని అనుకున్నానండి. నిజంగా చాలా ఎక్సలెంట్ గా మీరు ఎప్పుడు చెప్పినా క్లియర్ గా బాగా చెప్తారు. చక్కగా స్లోగా చెప్తారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నేను కూడా ఈ కంపెనీకి రావడానికి ఫస్ట్ వాడింది అలోవెరా కాంబోటిక్స్ మేడం. డైజెషన్ కంప్లైంట్ కి వాడాను. ఎగ్ తింటే పడేది కాదు. కానీ నేను జస్ట్ 3 మంత్స్ హాస్టల్లో ఉండే యూస్ చేశాను. అంటే నైట్ టైం ఎగ్ తింటే నాకు ఎలా ఉంటది అని టెస్ట్ చేసుకునేదాన్ని. కానీ నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి అలోవెరా కాంబోటిక్స్ యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ చాలా మందికి అంటే ఇంకా మనకి తెలియదు ఏముందండి, ఇంకా గ్యాస్ట్రిక్ అంటే ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఎలా ఉందో గ్యాస్ట్రిక్ ఉన్న పర్సన్స్ కూడా అలానే ఉన్నారండి. చాలా మందికి ఇచ్చాము. మంచి మంచి రిజల్ట్లు వచ్చాయండి. థ్యాంక్ యూ మేడం. ఇలానే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని మంచి పొజిషన్లో ఉన్నందుకు యూనివర్స్కి అనంతకోటి కృతజ్ఞతలండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ సార్ రవికృష్ణ సార్. థ్యాంక్ యూ సార్ భూపత్ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. పెద్దిరెడ్డి వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మైక్ బటన్ మీద క్లిక్ చేయండి. పెద్దిరెడ్డి వరలక్ష్మి గారు. మేడం భాగ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అండి. కనకదుర్గ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. అయ్యప్ప ఎవరు ఉన్నారు? మొండయ్యప్ప. భాగ్య గారు అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓకేనా సార్? మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి మేడం. మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ భాగ్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గ్యాస్ట్రిక్ కి నేను కూడా వాడాను మేడం. అంటే నాకు డస్ట్ అలర్జీ ఉండడం వల్ల కొంచెం అలోవెరా అనేది కొంచెం చలవ ఎక్కువ చేయడం వల్ల అది ఒకటి తప్పించి నూనె ఆమ్లా వాడాను మేడం. అంటే కాంపోటస్ అంటూ నేను విన్నాను కానీ ఎవరికి ఇవ్వలేదు మేడం. కానీ గ్యాస్ట్రిక్ కి అలోవెరా ఆమ్లా అనేది నేను తాతనగరం బయట ఇచ్చాను మేడం. 2-3కి చాలా బాగా రిజల్ట్ వచ్చింది అన్నారు. అలాగే మా అబ్బాయి డౌన్లో పార్వతి గారికి కూడా ఇచ్చాను మేడం. ఆవిడ వేసుకుంటూ కూడా బయట చాలా మందికి ఇస్తున్నారు కూడా మేడం. అలాగే ఈ అలోవెరా ఆమ్లా అనేది వేడిని తత్వాన్ని తగ్గించి మనకి చలవ చేసి గ్యాస్ట్రిక్ అనేది తగ్గేలా చేస్తుంది మేడం. అలాగే మీరు కుకింగ్ ఆయిల్ మార్చమని చెప్పినప్పుడు నేను ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కుకింగ్ ఆయిల్ బయటదంటూ వాడలేదు మేడం. ఇదే వాడుతున్నాను. అలాగే నాకు ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాను కదా. ఈ కుకింగ్ ఆయిల్ గురించి కూడా చాలా మందికి చెప్పాను మేడం. చాలా మంది కూడా కుకింగ్ ఆయిల్ తీసుకోవడం జరుగుతుంది. నిజంగా ఆమ్లా అలోవెరా గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పారు మేడం. తక్కువ టైంలో కూడా చాలా బాగా చెప్పారు మేడం. ఈరోజు పుల్లగుర్త వెళ్ళాను మేడం, మా అగ్గారు ఊరు. అక్కడ కూడా గ్యాస్ట్రిక్ ఇచ్చాను మేడం. ఈరోజు అనుకోకుండా మీరు గ్యాస్ట్రిక్ గురించి చెప్పడం, నేను అలోవెరా ఆమ్లా నూనె గురించి చెప్పి గ్యాస్ట్రిక్ ఇచ్చాను మేడం. నూనె కూడా తెమ్మని చెప్పారు. కాంపోటస్ కూడా ఇవ్వాలని నేను ఈరోజు తెలుసుకున్నాను మేడం. తప్పకుండా వాళ్ళకి కాంపోటస్ కూడా అందిస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం ఇంత నాలెడ్జ్ ఇప్పించినందుకు. అలాగే భూపతి సార్కి, రవికృష్ణ సార్కి, మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు మేడం. అలాగే ఈరోజు ఈ జూమ్కి వచ్చిన అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి. భాగ్య మేడం, మీరు జూన్ నెల
2026కి ₹1,00,000 ఇన్కమ్ తీసుకుని క్లౌడ్ డైరెక్టర్గా విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ భాగ్య మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజైతే అలోవెరా ఆమ్లా గురించి చాలా బాగా కాంపటెక్స్ గురించి చాలా బాగా వివరించారు మేడం. నాకు ఇప్పుడే చెప్పారు మేడం. ముందు నేను స్టార్టింగ్ లోనే అలోవెరా ఆమ్లా కాంపటెక్స్ వాడాను మేడం. నా చేత వాడించారు మీరు. నాకు గ్యాస్ట్రిక్ అయితే ఎక్కువగా ఉండేది. రోజు కూడా టాబ్లెట్ వేసుకుంటేనే కానీ నేను రోజు ఇంట్లో పని కూడా చేయలేకపోయేదాన్ని మేడం. అది మీకు కూడా తెలుసు. ఇలాగుందా మేడం అని చెప్పగానే మీరు నాకు అలోవెరా ఆమ్లా కాంపటెక్స్ కూడా ఫైబర్ కూడా వాడించారు నా చేత మీరు. చాలా బాగా రిజల్ట్. 4 నెలలు నాకు మొత్తం గ్యాస్ట్రిక్ అంటే నా ఇన్నేళ్ళ మట్టి ఎన్ని సంవత్సరాల మట్టి నేను చాలా బాధపడ్డాను మేడం. నిజంగా ఎక్సలెంట్ గా చాలా బాగా పనిచేసింది మేడం. నిజంగా ఇది ఒక అదృష్టం అనుకోవాలి మేడం. నిజంగా ఇలాగా ఈ కంపెనీ దొరుకుతాం మనకి వెస్టేజ్ అనే కంపెనీ దొరుకుతాం. ఆ గౌతీ బాలేశ్వరి గారు నిజంగా మన హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. అలాగే ఇలాంటి కంపెనీని మాకు పరిచయం చేసిన మీకు ఎంతో రుణపడి ఉంటాం. రమణ మేడం గారికి, టీం భాగ్య మేడం గారికి రుణపడి ఉంటాం సార్. నిజంగా మేడం ఇలాంటి సప్లిమెంట్ వాడటం మనందరి అదృష్టం మేడం. ఆయిల్ ఇలా కుకింగ్ ఆయిల్లో కూడా చాలా రిజల్ట్ ఉంది మేడం. వంట ఆయిల్ కూడా మాకు చాలా బాగా అది యూస్ అయింది మేడం. నా గ్యాస్ట్రిక్ అయితే ఇప్పుడు 1 ఇయర్ నుంచి కూడా మాకు గ్యాస్ట్రిక్ అంటే ప్రాబ్లం ఏ తిన్నా నాకు చాలా బాగుంటుంది మేడం. అలాగే ఇదివరకు ఏది తినాలన్నా కూడా భయం వేసేది మేడం. నిజంగా గ్యాస్ట్రిక్ వచ్చేది తిన్నా మళ్ళీ రోజు సాయంత్రం, ఉదయం, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా మేము టాబ్లెట్ వేసుకుంటేనే కానీ నాకు అసలు పని అవ్వేది కాదు. కానీ మేడం ఈరోజు అలోవెరా ఆమ్లా కాంపటెక్స్ వల్ల మేము నిజంగా అందరికీ కూడా నేను ఇదే మాట చెప్తున్నాను. వాడండి. నేను వాడాను. నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ అంత బాధ ఏది ఉండదు మేడం. నిజంగా అంత బాధపడ్డాను నేనైతే. ఈరోజు ఈ 3 గురించి కూడా నేను చాలా మందికి నేను కూడా ఇచ్చాను మేడం. అలోవెరా ఆమ్లా కాంపటెక్స్ వంట ఆయిల్ మార్చండి అని ప్రతి వర్డ్కి కూడా మేము కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చెప్తున్నాం మేడం. అలాగే అందరూ కూడా మారుతున్నారు మేడం. చాలా బాగా రిజల్ట్ వస్తుంది అందరికీ కూడా. అలాగే మీరు 2026 కల్లా మీరు క్రౌన్ డైరెక్ట్ అయ్యి ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం నేను. థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెంకటలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. వెంకటలక్ష్మి గారు మైక్ బటన్ మీద క్లిక్ చేయండి మేడం. వీడియో కాదండి, వీడియో పక్కన ఉంటుంది మేడం. మేడం మాట్లాడండి మేడం వెంకటలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం మార్నింగ్ మేడం. మాట్లాడండి. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాయిస్ వస్తుందా లేదనుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. భూపత్ సార్ మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. భాగ్య మేడం మీకు కూడా గుడ్ మార్నింగ్ మేడం. వెరీ ఈ గుడ్ రోజు మార్నింగ్ మేడం. అలోవెరా ఆమ్లా గురించి చాలా బాగా చెప్పారు మేడం. మాకు చాలా సెక్షన్ అయితే ఎప్పటికప్పుడు మీరు మీటింగ్ పెట్టి బాగా చెప్తున్నారు. ఈ రోజు ఇంకా బాగా తెలియని విషయాలన్నీ చెప్పారు మేడం. ఫస్ట్ నేను వచ్చేసి కూడా ఇందులోకి కుకింగ్ ఆయిల్ నేను కూడా వచ్చిన నుంచి స్టార్టింగ్ నుంచి 8 నెలలు మట్టి కూడా ఇదే వాడుతున్నాను మేడం. ఇంకా రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మేడం. మంచి సెక్షన్ అయితే ఇచ్చారు మేడం మాకు ఈరోజు. నా పేరు వచ్చేసి కరి వెంకటలక్ష్మి. నేను కూడా భాగ్యలక్ష్మి టీంలోనే నెంబర్ 9. మాది కూడా బలభద్రపురం సార్. మేము కూడా భాగ్య మేడం కింద లైన్లో వాళ్ళమే మేడం సార్. ఇంత మంచి సెక్షన్ ఇచ్చిన మా భాగ్య మేడం గారికి టీంకి మా యొక్క ధన్యవాదాలు సార్. మేడం ఏదైతే గోల్ పెట్టుకున్నదో వచ్చే సంవత్సరానికి గోల్ రీచ్ అవ్వాలని ఈ లాస్ట్ మంత్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ లాస్ట్ కాల్ అండి. సార్ విజయ్ కుమార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి విజయ్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్.
గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఈ రోజు జూమ్ ఇచ్చినటువంటి భాగ్యలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మరి నా పేరు వచ్చి విజయ్ కుమార్ మేడం, అది వేట్లపాలెం సామకోట దగ్గర. అలాగే మా అప్లైనర్ వచ్చి మరి చిన్న వెంకటేశ్వర్లు అండి పెద్దాపురం. అలాగే మా టాప్ అప్లైనర్స్ వచ్చి రవికృష్ణ సార్ అండి. అలాగే ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి లీడర్కి కూడా గుడ్ మార్నింగ్ అండి. మరి గ్యాస్ట్రిక్ అనేది అలోవేరా ఆమ్లా కాంబోటిక్స్ ఇవ్వటం నాకు తెలుసు మేడం, కానీ అందులో ఇన్ని ఫలితాలు ఉంటాయనేది క్లియర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు అనుకున్న గోల్స్ ఏదైతే మేడం అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. నేనైతే మా ఇంటి బ్యాక్ సైడ్ ఒక ఆవిడ ఉంటుంది మేడం. ఆవిడకి ఎన్నోసార్లు గ్యాస్ట్రిక్ ఉందని మాతో చెప్పేది కానీ ఎప్పుడు తీసుకునేది కాదు మేడం. అయితే వాళ్ళ రిలేటివ్ అబ్బాయి అయితే ఈ వెజిటేరియన్ సప్లిమెంట్స్ బాగా పనిచేస్తున్నాయి గ్యాస్ట్రిక్ అని వాళ్ళ పెద్దమ్మకి చెప్పాడంట మేడం. అయితే అప్పుడు వచ్చి మమ్మల్ని అడిగిందండి. మా ఇంటి బ్యాక్ సైడ్ వాళ్ళ ఇల్లు అండి, వాళ్ళ ఇంటి ముందు మాది. అయితే గ్యాస్ట్రిక్ నాకు ఎలా కావాలని తనే వచ్చి అడిగిందండి. నేను చెప్పిన నాలో తను తీసుకోలేదండి, ఎప్పుడును రిజెక్ట్ చేసేది. మరి ఆవిడ వచ్చి మరి నాకు గ్యాస్ట్రిక్ కావాలని అడగగానే అలోవేరా ఆమ్లా కాంబోటిక్స్ ఇచ్చానండి. అలాగే ఫ్లాక్సెల్ కూడా సజెస్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించరండి, డబ్బులు అయిపోతాయన్న వాళ్ళ మైండ్ సెట్ తో ఉంటారు. అందుకే మరి ఆ మైండ్ సెట్ తో ఉండటం వల్ల ఈ రోజు అనేక ఇదిగో ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ పెరిగిపోయి, అలాగే జబ్బులు కూడా అలా పెరిగిపోతాయి. ఈ మైండ్ సెట్ మార్చుకొని ఎవరైతే ఆరోగ్యం కాపాడుకుంటారో వాళ్ళు నిజంగా 100% 100 ఏళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది మేడం. అలాగే ప్రతి ఒక్కరు మార్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మరి నా గోల్ వచ్చి నేను బ్రాంజ్ క్వాలిఫై అవ్వాలి ఈ రెండింగ్కి. అలాగే నెక్స్ట్ ఇయర్ కల్లా సిల్వర్ గోల్డ్ కల్లా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో వై అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ వినిపిస్తుంది సార్? వినబడుతుంది మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్, భాగ్యలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ భూపత్ సార్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. ఈ గ్యాస్ట్రిక్ బాగా చెప్పారు మేడం. మాకు నిజంగా ఇప్పటి వరకు మాకు సరిగా అర్థం అవ్వలేదు, కానీ ఈ రోజు మీరు చెప్పిన సెక్స్ మాత్రం బాగా అర్థమైంది మేడం మాకు. నిజంగా అలోవేరా కాంబోటిక్స్ ఈ ఆమ్లా గురించి మాత్రం మాకు ఈసారి అర్థమైపోయింది మేడం, ఎవరికి ఎలాగ ఇవ్వాలనేది. మీరు ఎలా వేసుకోవాలని కూడా చెప్పారు చూసాను మేడం, చాలా బాగుంది మేడం. మాకు బాగా అర్థమైంది, చాలా బాగుంది మేడం. నేను కూడా ఈసారి ఎవరైనా అంటే నేను డైరెక్ట్గా నేనే చెప్పేస్తాను మేడం. ఈసారి నేర్చేసుకున్నట్టే మేడం ఇంక నేను దీని గురించి మాత్రం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్ గారు. గుడ్ మార్నింగ్ అండి రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ భాగ్యలక్ష్మి మేడం గారు. వెరీ సెషన్ గుడ్ మార్నింగ్ సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కోసం మంచి సెషన్ ఇచ్చారు మేడం గారు. అలాగే నేను కూడా వాడానమ్మా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి. నాకు కాంబైటిక్ వాడితే గానీ నాకు షుగర్ అనేది పేగుల మీద ప్రభావం చూపించింది. దానివల్ల 3 పుళ్ళు పడ్డాయి మేడం గారు. అలోవెరా ఇవి వాడినా కూడా కంట్రోల్ అవ్వలేదు. కుకింగ్ ఆయిల్ ఇవన్నీ వాడినా కూడాను. ఆ తర్వాత కాంబైటిక్ అంటే ఇక్కడ ఒక 2-3 నెలలు దొరకలేదు మేడం గారు. కాంబైటిక్ తీసుకోవటం వలన కంట్రోల్ వచ్చింది. ఇప్పుడైతే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. హెల్త్ గానీ అదే జీర్ణ శక్తి అంతా బాగుంది మేడం గారు. అలాగే నేను ఈ రోజు ఫీల్డ్కి వెళ్తుంటే ఆటోలో ఒక ఆవిడ ఒకళ్ళు పరిచయం అయ్యారు. ఆవిడ పెదాలు అంతా మూసుకొని ఉన్నారన్నమాట. ఇలా చెప్తున్నాను ఒక అమ్మాయికి, గ్యాస్ట్రిక్ ఉందా? నాకు ఉంది మేడం గారు అని అన్నారు. ఓకే ఉంది, మీరు ఊరు నుండి వచ్చిన తర్వాత ఫోన్ చేయండి అనేసి నేను మాట్లాడితే ఆవిడ నా పెదాలన్నీ పగిలిపోయినాయి అమ్మా అన్నారు.
అప్పుడు నాకు లిప్టిక్ అదే లిప్ బామ్ ఇవ్వాలేమో అనే ఆలోచన వచ్చింది. ఈరోజు మీరు నాకు క్లారిటీ ఇచ్చారు మేడం గారు. ఆమ్లా అలోవెరా కూడా స్కిన్‌కి బాగా పనిచేస్తది అనేది. ఇదొకటి కొత్త పాయింట్ అయితే నాకు అర్థమైంది మేడం గారు. చాలా చాలా ఎక్సలెంట్‌గా రవి సార్ చెప్పినట్టు తక్కువ టైంలో మీరు మంచి నాలెడ్జీ ఇచ్చారు మేడం గారు. అంటే ఫీల్డ్‌కెళ్ళొచ్చి కూడాను. చాలా నిదానంగా, సింపుల్‌గా అర్థమయ్యేటట్టు అందరికీను చాలా చాలా చక్కగా చెప్పటం జరిగింది మేడం గారు. అయితే గ్యాస్ట్రిక్‌కి ఆయిల్ కూడా ఇవ్వచ్చు. చెప్పంగా జాయిన్ అయ్యారు. ఆ అబ్బాయికి ఒక 23 సంవత్సరాలు ఉంటే తను బయట ఫుడ్ ఎక్కువ తింటుంటారు. తేపుతా ఉన్నారు. ఈ ఆయిల్ వాడినాక నిజంగా అదే నాకిప్పుడు గుర్తొచ్చింది. తనకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గింది ఆయిల్‌తోనే అని కూడా చెప్పారమ్మా. థ్యాంక్ యూ మేడం గారు. అలాగే మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయ్యినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. నా డ్రీమ్స్ కూడా ఈ నెలాఖరికల్లా నేను గోల్డ్ అవ్వాలని నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ భూపతి సార్ గారు. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలండి. అలాగే రవికృష్ణ సార్ గారు కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 3 లాక్స్ ఇన్‌కమ్ తీసుకొని వాళ్ళని మేము అందరమే యూనివర్స్ ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు. విష్ యూ ఆల్ సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ సార్ అండి. సార్ అరుణ గారు ఎవరండి? అరుణ గారు, వై అరుణ. అరుణ న్యూగా గారు జాయిన్ ఒక్కసారి మీరు అయినట్టున్నారండి వేరే మేడం. వై అరుణ గారు ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకోండి, అదే మ్యూట్ ఆఫ్ చేయండి. అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఏ లెవెల్లో ఉన్నారు? బాంచు దగ్గరలో ఉన్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. లీడర్స్ ఒక్కసారి చూసారా, మేడం గారు బ్రాంజ్ కి దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు అరుణ గారికి ఫుల్ క్లారిటీ వచ్చిందాక మేడం మనకి గ్యాస్ట్రిక్ ఏమి ఇవ్వాలో వచ్చింది సార్. ఎలా నేర్పితే నాకు అర్థం అవుతుంది సార్. బాగా తెలిసింది సారీ. ఇప్పుడు మీరు మీ టీంను కూడా ఇంపార్టెంట్, మీరు బ్రాంజ్ అయ్యే టైంకి మీరు ఒక 4, 5, 6 మంచి టీంను తయారు చేసి వాళ్ళు కూడా మన కోర్ టీమ్ గ్రూప్ లో యాడ్ చేయండి. ఓకే సార్, అలాగే సార్. అప్పుడు మంచి నాలెడ్జ్ ఇవ్వచ్చు ప్రతి ఒక్కరికి కూడా. మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ లో నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను అన్న పాయింట్ చాలా హ్యాపీ అనిపించిందండి. సో లీడర్స్ దీనికోసమేనండి మనం కోర్ టీమ్ లీడర్స్ మీటింగ్ పెట్టేది. థ్యాంక్ యూ అరుణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు కూడా బాగా అర్థమయ్యేలా చెప్పారు మేడం గారు. క్లియర్ గా అర్థమైంది నాకు చెప్పింది. ఈసారి నేను ఇందాక కూడా పొలంలో ఓకే లీడర్స్, కోర్ టీమ్ లీడర్స్ మీటింగ్ పెట్టేది అందుకేనండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ ఉపయోగించండి. సార్ భూపతి గారు, సార్ ఒకసారి అందరూ అలోవెరా ఆమ్లా కాంబైటిక్స్ చెప్పేమనండి, సరిపోద్ది. అందరికి మ్యూట్. కాకపోతే ఆధారంగా రైట్. థ్యాంక్ యూ సార్. 1 minute. సో థ్యాంక్ యూ మేడం. అంత మంచి మీ వాయిస్ బ్రేక్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. భూపతి సార్ మీ వాయిస్ బ్రేక్ ఒక్క నిమిషం అండి. భూపతి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఓకే సార్, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నాకు జూమ్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. భూపతి సార్ కోహోస్ట్ చేసి మా అందరికీ కూడా మంచి మంచి మీటింగ్స్ ట్రైనింగ్స్ ఇస్తూ మా యొక్క టీంను కూడా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ లీడర్స్ అందరికీ కూడా.